అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహిళా సాధికారత అంటే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టనుంది. అదే ఆగస్టు 15 నుంచి కూడా మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికైనా మహిళలు ఉచితంగా నిర్దేశించిన బస్సుల్లో ప్రయాణించవచ్చు అని చెప్పేసి కూడా ఒక పథకాన్ని అయితే రచించింది. దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా తెలిపినట్టుగా ఉంది. దీనికి సంబంధించి అసలు ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు వారేమనుకుంటున్నారు? ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న బస్సుల్లో సుమారు 6700 బస్సుల్లో ఈ మహిళలు ప్రయాణించవచ్చు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అసలు మహిళలు ఏ విధంగా వారు ఫీల్ అవుతున్నారు, అసలు ఈ పథకం పట్ల వారు ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుద్దాం. ఒంగోలు డిపోలో ఉన్నాము. ఇక్కడ ఒక పల్లి వెలుగు బస్సు కూడా ఉంది. ఇక్కడ అధిక సంఖ్యలో మహిళలు కూడా ఉన్నారు. అసలు రేపు ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టనున్న ఫ్రీ బస్ పథకం పట్ల వారు ఏమనుకుంటున్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. అమ్మా, రేపు ఆగస్టు 15 నుంచి మేము మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతున్నాం? ఫ్రీ అయితే బాగుంది అనిపిస్తుంది. ఏం చేస్తారు ఫ్రీ అయితే? ఏం చేస్తా, పూల వ్యాపారం అండి. మీకు ఎంత ఖర్చు అవుతుంది నెలకి? ఎంత అవుతుంది, ఎంత మనం ఏం చెప్పాము అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రయాణం వల్ల మీకు ఫ్రీగా మొత్తం ఖర్చు అంతా మిగిలినట్టే కదా? సరే పెద్ద మీరేం చేస్తుంటారు? మీకు మహిళలకి రేపు 15 నుంచి ఈ పల్లి వెలుగు, సూపర్ బస్సు ఈ విధంగా కూడా వీటికి కొన్నిటికి ఉన్నాయి. ఆ బస్సులు అంతా ఫ్రీయే, ఎక్కడికైనా తిరగచ్చు. రాష్ట్రంలో బస్సు ఎక్కితే మీ ఆధార్ కార్డు చూపిస్తే తిరగచ్చు. మీరు ఈ పథకం పెడితే మీకు ఎలా ఉంది? బాగానే అనిపించింది. బాగానే. సరే, ఏం చేస్తారు ఈ పథకం పెట్టారు కదా? నేను ఏం చేస్తలేదు, చేసేదాన్ని కాదు. నేను ఇంటి దగ్గరే ఉంటాను. నేను ఏటిపోయేదాన్ని కాదు. ముఖ్యంగా అమ్మాయిల కాడికి వస్తాను కానీ నేను ఏటిపోయేదాన్ని కాదు. ఓకే, నేనేం వ్యాపారం చేసేదాన్ని కాదు. ఇంటి దగ్గర ఇక్కడ దానికి సంబంధించి ఒక్క నిమిషం అమ్మా. రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు ప్రయాణం ఉంది. మీకు మహిళలకు అందరూ ఫ్రీగా ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఫీల్ అవుతున్నాం. అంటే ఎలాగా? అంటే మీరు నిత్యం ప్రయాణం చేస్తున్నారు? మేము అంత నిత్య ప్రయాణం చేసేవాళ్ళం కాదు. అంటే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా ఫ్రీగా ఇస్తున్నారు కదా, మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది మీరు అనుకుంటున్నారు? మేము అంత ఎప్పుడు అట్లా ఎక్కేవాళ్ళం కాదండి. ఎప్పుడు అవసరాల పట్లే. ఇప్పుడు అవసరాలకి సంతోషం. ప్రస్తుతం మనం ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాము. దీనికి సంబంధించి రేపు ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి పథకం కింద కూడా బస్సులో మహిళలు ఫ్రీగా ప్రయాణం చేయడం కోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దానికి సంబంధించి ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు కూడా వారికి కొన్ని నిర్దేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఈ ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం పట్ల అసలు మహిళలు ఏమనుకుంటున్నారో వారు మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, రేపు ఆగస్టు 15 నుంచి రామ్మా, ఏం కాదు, ఆగస్టు 15 నుంచి మీకు ఫ్రీ బస్సు ఇస్తున్నారు. అంటే ఏ బస్సులో అయినా ప్రయాణం, ముఖ్యంగా పల్లి వెలుగు, అదేవిధంగా లగ్జరీస్ బస్సులు కూడా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఏ ఉపయోగం ఉంటుంది? ఫ్రీ బస్ పెట్టడం వల్ల మేము సేఫ్గా వెళ్ళి సేఫ్గా వస్తాం. అంతే సార్. మీరేం చేస్తుంటారమ్మా? చదువుతున్నాం, డిగ్రీ చేస్తున్నాం. డైలీ ప్రయాణం చేస్తుంటారా? అంటే నెలకి ఎంత ఖర్చు అయ్యేది అంతకుముందు బస్కి ఛార్జెస్కి? అంతకుముందు పర్ మంత్ 1000 అలా అవుతుంది. అంతే సార్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తారు మీరు? మేము కుర్చేటి నుంచి ఇక్కడికి ఒంగోలుకి. మీరు చెప్పండి అమ్మా, అసలు మామూలుగా ఈ ఫ్రీగా బస్సు పెట్టారు కదా, గతంలో ఈ ఫ్రీ బస్సు లేకపోవడం అంటే మీరు టికెట్ కొనుక్కొని తిరగడం వల్ల ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? గతంలో టికెట్ కొనుక్కోవడం వల్ల చాలా డబ్బు ఖర్చు అయ్యేది. మేము కుర్చేటి నుంచి ఒంగోలు రావాలంటే 150-200 ఆ లెక్కన అయింది. అలా పెట్టాలంటే మా నాన్న ఫార్మర్ కాబట్టి ఎక్కువ పెట్టలేడు. ఇప్పుడు ఫ్రీ బస్సు ఉండడం వల్ల అందరూ ఎక్కడికి వెళ్ళాలన్నా ఉమెన్స్ వెళ్ళొచ్చు, రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దీనివల్ల లేడీస్కి కొద్దిగా ఫ్రీగా సెక్యూరిటీగా ఉండడం బాగుంటుంది. అందుకని సీఎం సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకే, ముఖ్యంగా అయితే గతంలో ఇటువంటి ఫెసిలిటీ లేదు. ఇప్పుడు ప్రత్యేకించి ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి అంటే ఇది మీకే స్టూడెంట్స్కే కాకుండా ఇతర మహిళలకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? ఉపయోగపడితే ఏ విధంగా ఉపయోగపడుతుంది?
అంటే చాలామంది ఏదైనా బస్సులో అమ్మడము సమోసాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఉపయోగపడిద్ది. ఎంతో దూరం వెళ్ళాలంటే మెన్సే వెళ్తారు ఏదైనా కొనుక్కొని రావడానికి ఏదైనా. ఇప్పుడు ఫ్రీ బస్ వల్ల లేడీస్ వెళ్తూ ఉన్నారు, లేడీస్ వెళ్ళి ఏమైనా తెచ్చుకోగలుగుతున్నారు. బస్సు ఉండడం చాలా ఉపయోగం ఫ్రీ బస్సు. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకి ఫ్రీ బస్సు అయితే పథకం స్త్రీశక్తి కింద పెడుతున్నారు. మీరు ఒక మహిళగా గతంలో ప్రయాణం చేశారు, ఇప్పుడు ప్రయాణం చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా అనిపిస్తుంది సార్. ఏ విధంగా మేడం? ఏ విధంగా అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా వెళ్ళొచ్చు, ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరూ వెళ్ళొచ్చు. దీనివల్ల ఎంతవరకు మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా మంచిగా ఉంటుంది. ఎలాగా? ఎలాగంటే ఇప్పుడు లేనోళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు కదా ఒక్కొక్క రోజు వెళ్ళలేక. ఫ్రీ బస్ అయితే ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని వెళ్తారు, ఎంత ఇబ్బంది ఉన్నోళ్ళు కూడా. అంటే ఛార్జీలు కూడా మిగులుతాయి, కొద్దిగా ఎక్కువ మంది బయటకు కూడా వెళ్ళే అవకాశం. అవును, వెళ్ళని వాళ్ళు కూడా వెళ్తుంటారు. అంతే. ఓకే సార్. ప్రధాం, మీరు ప్రయాణం చేశారు గతంలో, రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు అయితే వస్తుంది. దీనివల్ల మీరు ఏమనుకుంటున్నారు, అసలు ఎలా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటారు? ఫ్రీ బస్ అయితే నయమే కయ్యా. అంటే మామూలు లేని వాళ్ళకి నయమే కదా, ఉండే వాళ్ళకంటే ఎప్పుడైనా వెళ్తారు అట్టా. ఛార్జీలు మిగులుతాయి అంటారా? ఛార్జీలు అని కాదు, బస్సులు అంటే ఫ్రీగా ఉంటాయి, అంతగా ఒత్తిడిగా ఉండదు. ఇప్పుడు చూడు ఎంత ఒత్తిడిగా రాత్రి గుంటూరు వెళ్ళి వచ్చి ప్రయాణం పోయింది, మళ్ళీ పూట ప్రయాణం చేయాలి అట్టా. అవి అనుకో ఎట్టయినా వెళ్ళాలి మనం, తప్పదు అని. బస్సులది ఏముంది, ఇవాళ ఉంటున్నాయి రేపు బాసుని డబ్బులు అని కాదుగా, ముందు ప్రయాణాలు బాగుంటే చాలు. అది ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ప్రయాణం అంటే ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుందంటారు మహిళలు? ఎందుకు చేస్తారు సార్, అవసరమైనప్పుడు వెళ్తాం, అవసరం లేనప్పుడు వెళ్ళంగా. ఇప్పుడు బస్సు వస్తుందని ఊరిని ఎక్కం కదా, ఇప్పుడు బస్సు వస్తుందని రోజు మురికి వెళ్తావా, అది ముఖ్యంగా అవసరమైతే వెళ్తాం. మీరే అనుకుంటున్నారమ్మా? నేనే ఎవరైనా అదే అని అనుకుంటా, ఏం చేస్తావయ్యా, రోజు వెళ్తాడు తిరగదొక్కుతారు మాట్లాడేటోళ్ళని. బస్సులు వేసిన వాళ్ళ మాసం వాళ్ళని ఎక్కలేము. గతంలో అంటే ఏదైనా ప్రయాణం ఎక్కడికి దూర ప్రాంతం వెళ్ళాలంటే కొంత డబ్బులు కూడా ఖర్చు అయ్యాయి కదా, ఇప్పుడు ఆ ఖర్చులు ఏం లేవు. విశాఖపట్నం కూడా ఒకే బస్సు అయితే వెళ్ళొచ్చు. అట్లా వెళ్తారా? ప్రయాణం పెరుగుతాయా? అవసరం లేకపోతే వెళ్ళమంటారా? మేము వెళ్ళమయ్యా, మేము అట్ట వెళ్ళామయ్యా. కాదులేమ్మా, కొద్దిగా డబ్బులు కూడా మిగులుతాయి కదా. డబ్బులు మిగులుతాయి, డబ్బులు మిగిలినా మేము వెళ్ళాము, డబ్బులు ఇచ్చినా వెళ్ళాము. ఇప్పుడు మొత్తానికి ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుంది అంటారా? ఉపయోగం అంటే దగ్గర ఊళ్ళో వెళ్తాకి ఏదైనా అవకాశం ఉంటే వెళ్తాం అంతే, లేకపోతే వెళ్ళలేము మేము. కొంతమంది పని ఉన్నా లేకపోయినా కూడా ఫ్రీ బస్సే కదా, ఊరికే ఒంగోలు దాకా పోయిద్దాము, నెల్లూరు దాకా పోయిద్దాము. ఎక్కమనయ్యా. మేము అట్ట వెళ్ళం సారు, మామూలుగా పని ఉంటేనే వెళ్తాం, లేకపోతే ఇంట్లోనే ఉంటాం. పని చేసుకునే వాళ్ళం మేము. వచ్చిందమ్మా ఇది కూడా దీనికి సంబంధించి ఈ ప్రయాణాలకు సంబంధించి కూడా అవసరం ఉంటే ప్రయాణం చేస్తాము, లేకపోతే ఫ్రీ బస్సు ఉన్నంత మాత్రాన మేము ప్రయాణం చేయలేమని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఒక్కొక్క ప్రయాణికురాలు కూడా ఉన్నారు, వారు అసలు ఏ విధంగా అనుకుంటున్నారు? రేపు 15 నుంచి మీకు ఫ్రీ బస్సు, ఆగస్టు 15 నుంచి సీఎం ముఖ్యమంత్రి గారు కూడా ప్రారంభిస్తున్నారు ఈ పథకాన్ని. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలుకి ఏమనుకుంటున్నారు? పథకం చాలా బాగుంది, కొంతవరకైనా ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడు బాగా బెస్ట్ అనుకుంటున్నాము. కొంతవరకైనా కలిసి వస్తుంది కదా. మరి అంటే ఏ విషయంలో, అంటే డబ్బులు ఖర్చులు మిగులుతాయనా లేకపోతే ఇంకో? మిగులుతాయని కాదు, లేడీస్ వయసు తగ్గిన వాళ్ళము ఎక్కలేము కదా బస్సులు గబగబా. అదైతే ఫ్రీ బస్ అయితే కొంతవరకైనా ఊరకపోవచ్చు కదా డబ్బులు లేకుండా. మరి ఆయనకు చాలా ధన్యవాదాలయ్యా పెట్టినందుకు ఫ్రీ బస్సు. ఇది మొత్తానికి కూడా ఆగస్టు 15 నుంచి స్త్రీశక్తి సంబంధించి పథకాన్ని ప్రవేశపెడుతూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పరిస్థితి. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మాకు వసతులు కూడా పెరుగుతాయి, అదేవిధంగా మెరుగైన రవాణా వ్యవస్థ ఉంటుంది, అదేవిధంగా బస్సుల శాతం కూడా పెంచడం వల్ల కూడా మాకు ఈజీగా ప్రయాణం చేయడానికి కూడా ఎంతో బాగుంటుందని చెప్పేసి ప్రయాణికులుగా వారు మహిళలు అయితే వారు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒంగోలు డిపోలో ఉన్నాము. డిపోకు సంబంధించి డిపో మేనేజర్ గట్టమనేని శ్రీనివాస్ గారు ఉన్నారు. అసలుకి రేపు ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టనున్న స్త్రీశక్తి అంటే ఆర్టీసీ బస్సుల్లో ఆ మహిళలకు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశాన్ని అసలుకి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, దాంట్లో ఉన్నటువంటి లొసుగులు ఏంటి, బాధక సాధకాలు ఏంటి అనే విషయాల మీద కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. చెప్పండి సార్, రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ ప్రయాణం బస్సుల్లో అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు?
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టింది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులుగా అధికారులుగా మేము ఆ పథకాన్ని స్వాగతిస్తున్నాం. మేము మనస్ఫూర్తిగా దీన్ని ట్రూ స్పిరిట్ తోటి ప్రజల్లో దీన్ని అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనేటువంటి అభిప్రాయంతో దృఢ సంకల్పంతో మేము ఒక 15 రోజుల నుంచి మొత్తం మా బస్సుల్ని స్ట్రెంగ్తెన్ చేయడం విషయంలో కానీ బస్టాండ్ల అప్కీప్ అభివృద్ధి చేసే విషయంలో కానీ మేము చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మా సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మా పల్లె వెలుగు బస్సులు ఒంగోలు డిపోలో 74 సర్వీసులు పల్లె వెలుగు సర్వీసులు ఉన్నాయండి. ఎక్స్ప్రెస్ 8 సర్వీసులు ఉన్నాయి. ఈ 74, 8 ప్లస్ 82 సర్వీసుల్ని మేము పల్లె వెలుగుకి రేపొద్దున స్త్రీశక్తి పథకానికి ఉచిత స్త్రీశక్తి పథకానికి అనుకూలంగా దీన్ని మార్చుకుంటా ఉన్నాం. ఏదైనా బస్సులకు ఉండేటువంటి చిన్న చిన్న ఆర్జీలు కానీ స్టెఫెడ్జీలు కానీ ఆర్మ్స్ లింక్స్ కానీ లేకపోతే ప్యాసింజర్ అసిస్ట్ రైల్స్ కానీ ఇట్లాంటివన్నీ మరమ్మతులు గ్యారేజ్లో పూర్తి చేసుకుంటా ఉన్నాము. అలాగే బస్టాండ్లకు సంబంధించి ఎక్కువ మంది ప్రజలు బస్టాండ్లకు వస్తారు కాబట్టి బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యాల కోసం టాయిలెట్స్ అప్కీప్ మెయింటైన్ చేయట్లో కానీ అట్లాగే డ్రింకింగ్ వాటర్ని ఏర్పాటు చేయట్లో కానీ అట్లాగే వాళ్ళకి సీట్లు ఏర్పాటు చేయట్లో కానీ తర్వాత ఆ సీట్లు ఉన్న చోట ప్రజల్ని పైన సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయట్లో కానీ మేము కృతనిశ్చయంతో పనిచేస్తున్నాం. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 పథకాలు ససా కార్యక్రమం మరియు స్త్రీశక్తి పథకం మొత్తం 2 ఏపీఎస్ఆర్టీసీ సవాల్గా తీసుకొని దీన్ని అమలు చేయడానికి అవసరమైన ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రవేశపెడుతున్న ఈ పథకం వల్ల సుమారు 6,700 బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల సంవత్సరంలో 1,900 నుంచి 2,000 కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడబోతుందని చెప్పేసి రోడ్డు రవాణా శాఖ మంత్రి తెలియజేసిన పరిస్థితి. ఇప్పుడు మన ప్రకాశం జిల్లా డిపోకి సంబంధించి ఎంత భారం పడబోతుంది, ఎన్ని బస్సులు కొత్తవి పెడుతున్నారు, ఇంకా మరమ్మతులు చేసి అసలు మొత్తం సర్వీసులు ఎన్ని పెడుతున్నారు? మేము మొత్తం బస్సులకు సంబంధించిన మొత్తం సెన్సస్ తీసామండి. దాదాపు మాకుండేటువంటి ఈ 72 పల్లె వెలుగు బస్సులు ప్లస్ ఈ 8 ఇది మొత్తం ఈ 80 బస్సులకు గాను ఒక 20-25 బస్సులు సెన్సస్లో మేము గుర్తించాం. ఈ బస్సులు కొంచెం మరమ్మతులు అవసరం అని చెప్పేసినాము. ఆ బస్సులను కూడా మేము కొత్త బస్సులుగా నైక్షిగా మార్చేసాం. తర్వాత రెండోది సూపర్ లగ్జరీ బస్సులు ఉంటే వాటిని మేము కన్వర్ట్ చేసేసి పల్లె వెలుగు బస్సులుగా కన్వర్ట్ చేసి ఆ కన్వర్షన్ ప్రక్రియ కూడా పూర్తి చేసామండి. తర్వాత ఈరోజు మాకుండేటువంటి అంచనా దాదాపు 60-65% తిరుగుతున్నటువంటి పల్లె వెలుగు బస్సులు సుమారు 95% తోటి ఓఆర్ పెరుగుతుందనేటువంటి ఒక అంచనా. ఈ మేరకు ఆర్టీసీ ప్రభుత్వం మీద భారం పడుతున్నప్పటికీ ప్రజలకు అది సౌకర్యం కల్పిస్తున్నారు కాబట్టి ఆర్టీసీ కూడా రీఎంబర్స్మెంట్ చేసే ప్రక్రియ కాబట్టి ఆర్టీసీ తనకు తాను నష్టపోయేది లేదు. తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఈ స్త్రీశక్తి పథకం ద్వారా సహాయపడుతుందనే ఉద్దేశంతో ఆర్టీసీ ఉద్యోగుల్లోనూ అధికారుల్లోనూ ఉంది. ఈ పథకం ద్వారా ఆర్టీసీకి లాభం పెరిగిద్ది. ఏ విధంగా లాభం పెరుగుతుంటారు సార్? అంటే ఇప్పుడు సర్వీసులు ఫ్రీగా ఇస్తున్నారు, టికెట్ ఫ్రీగా ఇస్తున్న పరిస్థితి, దానివల్ల ఆర్టీసీకి వచ్చే లాభం ఏముంటుంది అంటే భారం తప్పితే? దానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందంటే 1,950 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పడుతుందని చెప్పింది. ఒక మాటలో చెప్పాలంటే మాకు ఈ ఫ్రీగా ఇస్తున్నటువంటి ఈ రాయితీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రియంబర్స్మెంట్ చేస్తానని చెప్పేసి ఒప్పందం చేసుకుంది. రెండవది కేఎంపీలు పడిపోయినా కూడా కేఎంపీలకు సంబంధించిన డ్రాప్లో కూడా అదనంగా డబ్బులు ఇస్తానని కూడా ఒప్పందం చేసుకుంది. మూడో విషయం తరుగుదలకు సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది, మీకు అవసరమైన రాయితీ ఇస్తానని చెప్పేసింది. ఇది మొత్తం ఆర్టీసీ బతికి మరింత ఆరోగ్యకరంగా ముందుకు పోవడానికి ఆర్టీసీకి దోహదపడుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఫ్రీ బస్ అనగానే కొంత అంటే నిపుణులు చెప్తుంది అంటే కొంత దుబారా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అరికట్టే దానికోసం ఆర్టీసీ నుంచి ఏమైనా ప్రత్యేకమైన ప్రణాళికలు, ఏమైనా షరతులతో కూడిన నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ స్త్రీశక్తి పథకం దుబారా అవుతుందనేటువంటి పాయింట్ తోటి ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కానీ అధికారులు కానీ మేము లేవండి. ఖచ్చితంగా ఈ స్త్రీశక్తి పథకం మహిళల యొక్క శ్రమశక్తిలో మహిళల యొక్క కొనుగోలు శక్తి పెరిగేదానికి ఈ రవాణా ఛార్జీల భారాన్ని తగ్గించుకోవడం ద్వారా మార్కెట్లో వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుందనేటువంటి అభిప్రాయము ఉంది మాకు. కాబట్టి ఇది దుబారా అయ్యేటువంటి అవకాశం లేదు. ఇది మహిళలకు మాత్రం చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి అభిప్రాయం. ఒక సామాజిక బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీముని ప్రకటించింది. ఇది ఖచ్చితంగా ప్రజలకు ఉపశమనం కలిగించింది. మహిళలకు వాళ్ళ శ్రమశక్తిలో కొంత ఆదాయం అదనంగా మిగిల్చుకొని మార్కెట్లో మరో కొనుగోలు శక్తిని కొనుగోలు చేసుకోవడానికి అదనంగా వాళ్ళకు వనరు చేకూరుతుందని మేము భావిస్తున్నాం. ఇది మొత్తానికి ఆర్టీసీ డిపో మేనేజర్గా చెప్తున్నది ఏంటంటే ఈ స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు సాధికారత సాధించడంతో పాటు ఆర్టీసీ కూడా లాభాలు పాటుపడుతుంది. ఈ లాభాలు పూరించేదాని కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన అంటే నష్టాలు పూరించేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. ఎందుకంటే గతంతో పోల్చుకున్నట్టయితే బస్సులు సర్వీస్ విషయంలో పెంచడంతో పాటు వసతుల విషయంలో కూడా మహిళలకు కావాల్సిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ పథకం పట్ల ఆర్టీసీ యాజమాన్యంతో పాటు ఉద్యోగులుగా మేము కూడా అన్ని చర్యలు తీసుకున్నాము. దానికి సంబంధించి మేము కూడా హర్షిస్తున్నాము. దీన్ని అయితే మేము పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నామని చెప్పేసి ఉద్యోగులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ప్రకాశం జిల్లా కేంద్రంలో ఒంగోలు నుంచి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.